ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి నిన్నే మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. మన వీడియోలో చెప్పుకున్న విధంగా ఆ తేదీలకి ఆ సమయాలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నట్టు ఈ రోజు టిటిడి నుంచి అఫీషియల్ గా ఒక ప్రెస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ ప్రెస్ అప్డేట్ అనండి. వీడియోని పాజ్ చేసుకొని అప్డేట్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ అప్డేట్స్ అన్ని కూడా news.tirumala.org అనే వెబ్సైట్ లో మాత్రమే టిటిడి వారు ఇచ్చున్నారు. ఈ టికెట్స్ బుకింగ్ వెబ్సైట్ అయిన ttdevastanam.ap.gov.in అనే వెబ్సైట్ లో మాత్రం ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ అనేవి ఇవ్వలేదండి. త్వరలోని బుకింగ్ వెబ్సైట్ లో కూడా ఈ అప్డేట్ చేయడం జరుగుతుంది. అయితే ఆగస్టు 23, 24, 25 ఈ 3 రోజులు ఆగస్టు నెలలో ప్రత్యేకంగా నిర్వహించే పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే మే 21వ తేదీ ఉదయం 10 గంటలకి ఆర్జిత సేవలతో పాటుగానే రిలీజ్ చేస్తారు. ఈ వీడియోలో పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ముందుగా ఆగస్టు నెలకి సంబంధించిన డైరెక్ట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవలతో పాటుగానే ఆగస్టు నెలలో నిర్వహించే పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని కూడా రిలీజ్ చేస్తారు. ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మే 21వ తేదీ ఉదయం 9:58 కల్లా టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, అఫీషియల్ మొబైల్ యాప్ లో కావచ్చు, మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యాక ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అనే ఆర్జిత సేవల పేరుతో క్లిక్ హియర్ అనే ఆప్షన్, అండ్ అలాగే ఆగస్టు 23 నుంచి 25 వరకు పవిత్రోత్సవం సేవ పేరుతో క్లిక్ హియర్ అనే ఆప్షన్. ఇలా 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు పవిత్రోత్సవం సేవల్ని మాత్రమే బుక్ చేసుకోవాలి కాబట్టి పవిత్రోత్సవం సేవ అనే ఆప్షన్ దగ్గర ఉండే క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అనుకోండి, ఒక వర్చువల్ క్యూ టైం అనేది వస్తుంది. ఆ టైం అంతా కూడా కంప్లీట్ అయిపోయాక ఆగస్టు నెలలో ఆగస్టు 23వ తేదీ ఆ ఒక్క తేదీకి మాత్రమే పవిత్రోత్సవం సేవ టికెట్స్ ని రిలీజ్ చేసినట్టు గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. ఆగస్టు నెలలో మిగతా అన్ని తేదీలకు కూడా టికెట్స్ ని రిలీజ్ చేయనట్టు బ్లూ కలర్ లో చూపిస్తుంది. అంటే పవిత్రోత్సవం సేవ అనే ఆప్షన్ దగ్గర ఉండే క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై మీరు క్లిక్ చేస్తేనే మీకు ఈ విధంగా చూపిస్తుంది. మీరు అలా కాకుండా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి ఆర్జిత సేవలు ఉండే ఆప్షన్ దగ్గర క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అనుకోండి, అలాంటప్పుడు ఆగస్టు నెల మొత్తానికి కూడా అన్ని తేదీలకి టికెట్స్ ని రిలీజ్ చేసినట్టు గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. అప్పుడు మీరు పవిత్రోత్సవం సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే టైం వేస్ట్ చేసుకోకుండా గుర్తు పెట్టుకొని మరి ఆగస్టు 23వ తేదీని సెలెక్ట్ చేసుకొని కింద పవిత్రోత్సవం సేవని సెలెక్ట్ చేసుకొని మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, మే 21వ తేదీ ఉదయం 10 గంటలకి ఈ ఆర్జిత సేవల్ని రిలీజ్ చేసినప్పుడు పవిత్రోత్సవం సేవ టికెట్ ని మీరు బుక్ చేసుకోవాలి అంటే ఆర్జిత సేవ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ హియర్ పై కానీ లేదా పవిత్రోత్సవం సేవ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ హియర్ పై కానీ ఈ 2 క్లిక్ హియర్ లో మీరు ఎక్కడ క్లిక్ చేసినా ఫస్ట్ మీరు క్లిక్ చేయాల్సింది ఆగస్టు 23వ తేదీని సెలెక్ట్ చేసుకొని ఈ పవిత్రోత్సవం సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. సో క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత బుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను ప్రీవియస్ గా ఆర్జిత సేవ బుకింగ్ ప్రాసెస్ కి సంబంధించి ఒక వీడియోని రికార్డ్ చేస్తున్నానండి. ఆ వీడియోలో జస్ట్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. లేటెస్ట్ అప్డేట్స్ లో ఉండే ఆర్జిత సేవ క్లిక్ హియర్ దగ్గర కానీ లేదా పవిత్రోత్సవం దగ్గర ఉండే క్లిక్ హియర్ దగ్గర కానీ ఈ 2 క్లిక్ హియర్స్ లో మీరు ఎక్కడ క్లిక్ చేసినా మీకు ఒక వర్చువల్ క్యూ టైం అనేది వస్తుంది. ఆ వర్చువల్ క్యూ టైం అంతా కూడా కంప్లీట్ అయిపోయాక ఆగస్టు నెలకి సంబంధించి ఇలా ఒక క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు పవిత్రోత్సవం సేవ క్లిక్ హియర్ మీద క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్ ఆగస్టు 23వ తేదీ మాత్రమే మీకు గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. లేదా మీరు ఆర్జిత సేవ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అనుకోండి, అప్పుడు ఆగస్టు నెల మొత్తానికి కూడా అన్ని తేదీలకి టికెట్స్ రిలీజ్ చేసినట్టు చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ ఆగస్టు 23వ తేదీ మీద క్లిక్ చేసుకొని కంటిన్యూ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. మీకు ఓపెన్ అయిన తర్వాత లేదు మేము ఆగస్టు 23వ తేదీని సెలెక్ట్ చేసుకోలేదు, ఆ తేదీ మాకు ఐడియా లేదు అనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ చూడండి సెలెక్ట్ సేవ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే మీకు ఇక్కడ కొన్ని సేవలు చూపిస్తాయి. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, పవిత్రోత్సవం, వసంతోత్సవం, జ్యేష్ఠాభిషేకం ఇలా కొన్ని సేవలు చూపిస్తాయి. ఈ సేవల్లో పవిత్రోత్సవం అనే సేవని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సెలెక్ట్ సేవ దగ్గర క్లిక్ చేసుకొని పవిత్రోత్సవం సేవని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఆగస్టు 23వ తేదీని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ టికెట్స్ బుక్ చేసుకోవడం అంటే మాక్సిమం 10 to 15 సెకండ్స్ టైం అనేది వేస్ట్ అవుతుంది.
అందుకే నేనేం చెప్తున్నాను అంటే మీరు ఆర్జిత సేవ దగ్గర క్లిక్ చేసినా లేదా పవిత్రోత్సవం దగ్గర క్లిక్ చేసినా ఎక్కడ క్లిక్ చేసినా మీకు ఆగస్టు మంత్ ఓపెన్ అయిన వెంటనే ఆగస్ట్ 23వ తేదీని మాత్రమే డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోండి డేట్ ని. అలా సెలెక్ట్ చేసుకుంటే టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్ గా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి. ఎందుకు ఈ విషయాన్ని 2-3 సార్లు రిపీట్ చేసి మరీ చెప్తున్నాను అంటే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ కి ఈ మంత్ లో హైలీ డిమాండ్ ఉంటుందండి. ఎక్కువ మంది భక్తులు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఒక్క టికెట్ తో 3 రోజులు ఆ సేవలో పాల్గొని 4 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఈ టికెట్ బుక్ అవ్వడమే మహా అద్భుతం అని చెప్పాలి కదండి. స్వామివారి అనుగ్రహం ఉంటేనే బుక్ అవుతుంది. కాబట్టి ఎక్కువ మంది భక్తులు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. మోస్ట్లీ ఒక 500 నుంచి 700 టికెట్స్ వరకు మాత్రమే రిలీజ్ చేస్తారు. కానీ లక్షల్లో భక్తులు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అంతమంది ట్రై చేస్తున్నప్పుడు మనం మిస్ కాకుండా ఈ టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా బుక్ చేసుకోవాలి. కాబట్టి నేను ఈ విషయం పదే పదే చెప్తున్నానండి. మీరు ఆర్జిత సేవల్ని బుక్ చేసుకునేటప్పుడు ఆర్జిత సేవ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా బాగా గుర్తు పెట్టుకొని ఆగస్ట్ 23వ తేదీని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ బుక్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఆగస్ట్ 23వ తేదీని మీరు సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ పవిత్రోత్సవం సేవా టికెట్ ని ఒకరికే బుక్ చేసుకుంటున్నారా లేదా ఇద్దరికి బుక్ చేసుకుంటున్నారా అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ పిలిగ్రమ్స్ దగ్గర ఒకరికైతే ఆల్రెడీ ఒకరికనే ఆప్షన్ ఉంటుంది. లేదు మీరు ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే నెంబర్ ఆఫ్ పిలిగ్రమ్ దగ్గర క్లిక్ చేసుకుని 2 అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. 2 అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటేనే మీరు ఇద్దరి డీటెయిల్స్ ని ఎంటర్ చేసి ఆ టికెట్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మిస్ కాకుండా ఇద్దరికి బుక్ చేసుకునే వాళ్ళు ఇక్కడ నెంబర్ ఆఫ్ పిలిగ్రమ్స్ దగ్గర 2 అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ 2 అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోకుండా డీటెయిల్స్ ఎంటర్ చేసే పేజ్ కి వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ 2 అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకునే లోపల మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. అందుకే ఈ విషయం కూడా చెప్తున్నానండి. సో ఇక్కడ 2 అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని పవిత్రోత్సవం సేవ అనే బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చుకొని కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క జనరల్ డీటెయిల్స్ అండ్ పిలిగ్రమ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, అలాగే పిలిగ్రమ్ డీటెయిల్స్ ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వాళ్ళ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ నెంబర్ ని, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి. అయితే మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా ఈ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో కానీ క్లిక్ డైరీలో కానీ ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇలా డీటెయిల్స్ ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకోవడం వలన టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు కాపీ పేస్ట్ విధానంలో కానీ ఆటో ఫిల్లింగ్ విధానంలో కానీ ఫాస్ట్ గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి అంటే కొంతమంది ఫాస్ట్ గా డీటెయిల్స్ ని టైప్ చేయలేకపోవడం, కొంతమంది ఫాస్ట్ గా టికెట్స్ అయిపోతాయనే కంగారులో నేమ్ లో కావచ్చు, ఏజ్ లో కావచ్చు, ఆధార్ నెంబర్ లో కావచ్చు మిస్టేక్స్ ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది. ముందుగానే మీరు డీటెయిల్స్ ని సేవ్ చేసుకున్నారనుకోండి, ఫాస్ట్ గా ఏ మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకున్నాక కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ కు సంబంధించిన పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఒక్కరికి టికెట్ ని బుక్ చేసుకునేలా ఉంటే 2500 రూపాయలు పే చేయాలి. ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే ఒకేసారి 5000 రూపాయలు పే చేయాలి. సో ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు మీ అకౌంట్ లో డబల్ అమౌంట్ ఉండేలా చూసుకోండి. ఇద్దరికి బుక్ చేస్తున్నారు అనుకోండి 5000 అవుతుంది. సో 10,100 రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఏదైనా సమ్ ఎర్రర్ ఇష్యూస్ వల్ల అమౌంట్ కట్ అయి టికెట్ బుక్ కాలేదు అనుకోండి, అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి వెంటనే మళ్ళీ మీరు లాగిన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అండ్ అలాగే అమౌంట్ పే చేయడానికి క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకొని క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసైనా పే చేయొచ్చు, లేదా ఫోన్ పే, గూగుల్ పే యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేసి యూపీఐ ద్వారా అయినా పే చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఇలా ఏదో ఒక ఆప్షన్ ద్వారా మీరు అమౌంట్ అయితే పే చేయొచ్చు. సో ఈ విధంగా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఈ పవిత్రోత్సవం సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి. సింపుల్ గా చెప్పాలి అంటే మనం కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ ఆర్జిత సేవల్ని ఏ ప్రాసెస్ లో అయితే బుక్ చేసుకుంటామో అదే ప్రాసెస్ లో ఈ పవిత్రోత్సవం సేవ టికెట్స్ ని కూడా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి కూడా ఆర్జిత సేవలే కాబట్టి. కళ్యాణోత్సవం సేవ టికెట్ ని ఎలా బుక్ చేసుకోవాలో డెమో వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అయితే ఈ పవిత్రోత్సవం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఆగస్ట్ 23వ తేదీన పవిత్రోత్సవం సేవ అనేది జరుగుతుంది. ఆ రోజుకి టికెట్స్ రిలీజ్ చేస్తారు. ఆ తేదీ నుంచి 6 నెలల ముందు వరకు ఎటువంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోని భక్తులకి మాత్రమే, అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 6 నెలలకి సంబంధించి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, తెప్పోత్సవం, వసంతోత్సవం, జ్యేష్ఠాభిషేకం ఇలా ఎటువంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోని భక్తులకి మాత్రమే ఈ పవిత్రోత్సవం సేవ టికెట్స్ అనే
బుక్ అవుతాయి. ఇక్కడ భక్తులకి ఇంకొక సందేహం కూడా ఉండొచ్చు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ నెలలకి సంబంధించి మేము మొదటి గడప సేవలకి లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యాము, లేదా 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నాం, లేదా అంగప్రేక్షణం సేవా టికెట్ కావచ్చు, సీనియర్ సిటిజన్ టికెట్ కావచ్చు, 300 రూపీస్ టికెట్ కావచ్చు, హోమం టికెట్ కావచ్చు, ఇలా ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్నాం. మరి మేము పవిత్రోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకోవచ్చా అంటే, ఈ రిమైనింగ్ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులందరూ కూడా ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకోవచ్చు. కేవలం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న భక్తులకి మాత్రమే 6 నెలల గ్యాప్ అనేది పవిత్రోత్సవం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే, పవిత్రోత్సవం సేవ అంటే ఏంటి, ఈ సేవ ద్వారా ఎన్నిసార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు, అకామిడేషన్ ఎలా, వీటికి సంబంధించి పూర్తి వివరాలతో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి. అయితే ఆ వీడియో చూసిన చాలా మంది శ్రీవారి భక్తులు అసలు ఈ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి, ఒక బుకింగ్ డెమో వీడియో అనేది చేయండి అని అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే టికెట్స్ అనేవి రిలీజ్ చేయలేదు కదా, సో మే 21వ తేదీన రిలీజ్ చేస్తారు. అప్పుడు రిలీజ్ చేసినప్పుడు ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి భక్తులందరికీ కూడా ఒక ముందస్తు సమాచారం లాగా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. మే 21వ తేదీ ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు ఫుల్ ప్రాపర్ గా ఈ పవిత్రోత్సవం టికెట్స్ మీద ఒక డెమో వీడియో అనేది రికార్డ్ చేసి మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుందండి. కాకపోతే ఈ టికెట్స్ బుకింగ్ సంబంధించి ప్రస్తుతం భక్తులందరికీ కూడా ఒక ఐడియా కోసం ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.